శ్రీ చాగంటి కోటేశ్వరరావు. ఆ ధార వేరు, ఆ ధారణకు సరిలేరు. ఆ విశ్లేషణ వివరణలకెవరూ సాటిరారు. మెడలో పుష్పమాలను ధరించి గురుస్మరణ చేసుకుని ప్రవచనం ఆరంభిస్తే ఇక చాగంటి వారిని పట్టుకోలేం. నదీ ప్రవాహాన్ని, సెలయేళ్లని, జలపాతాల్ని, ఉత్తుంగ తరంగాల్ని గుర్తు చేస్తుంది వారి ప్రవచనం. ప్రశిష్యునకు అంబరీషుడు పుట్టాడు, అంబరీషునకు నహుషుడు పుట్టాడు, నహుషునికి యయాతి పుట్టాడు, యయాతికి నాభావుడు పుట్టాడు, నాభావునికి అజమహారాజు గారు పుట్టారు, అజమహారాజు గారికి దశరథ మహారాజు గారు పుట్టారు, దశరథ మహారాజు గారికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు పుట్టారు. ఇది 40 మంది చక్రవర్తుల కథ. ప్రవచనం జరుగుతున్నంతసేపు చాగంటి వారి వెనక తెరపై నిశ్చల రూపాలు సైతం నడిచి వచ్చినంత సహజంగా చెప్పటం వారి శైలి. వారు శ్రీరామాయణం చెప్తుంటే సీతారామ లక్ష్మణులు ఆహుతుల్లో కూర్చుని వారి గాథనే మళ్లీ వింటున్న భావన కలుగుతుంది. అంజనీపుత్రుడైతే ప్రవచన ప్రాంగణంలో ఏ చెట్టు మీదో కూర్చొని పండు భోంచేస్తూ ఆస్వాదిస్తున్నారేమో అన్నంత పవిత్రంగా అనిపిస్తుంది. శ్రీరామాయణం చదువుకున్న వాడికి ఎప్పుడూ వెనక రాముడు తోడుగా ఉంటాడు. అసలు ఒక మనిషి జీవితంలో ఎన్ని ఉద్ధాన పతనములుంటాయో అన్నిటినీ రాముడు అనుభవించాడు. తిరుమల ఆలయంలో అణువణువును గుక్క తిప్పుకోకుండా ఒక్కొక్కటిగా చెప్తుంటే సాక్షాత్తు వెంకన్నబాబు ఉభయ దేవేరులతో వేయించేసి చుట్టూ పరిశీలిస్తున్నారేమో అనిపించేంత అద్భుతంగా చెప్పటం చాగంటి వారి చాకచక్యం. శ్రీ భాగవత ప్రవచన ప్రవాహంలో జగతి మొత్తం వటపత్రశాయిలా పరవశించిపోతుంది. శంకర భగవత్పాదుల వారి సౌందర్యలహరి అయితే అమ్మవారు సాక్షాత్తు చాగంటి వారి ముందుకి నడిచొస్తారు. నేరుగా వేలు, పరోక్షంగా వేలాది వేలు చాగంటి వారి ప్రవచనాలకు ఉప్పొంగి వందనాలు చేస్తున్నారంటే, ఆనందంతో కరికి కన్నీరవుతున్నారంటే దానికి నేపథ్యం చాగంటి వారి అపారమైన పాండిత్యం, సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పే ప్రతిభ. పదార్థమును తీసుకొచ్చి ఇవ్వడం ఎందుకు అంటే, ఆ భక్తి లోపల పట్టకపోతే, ఆ భక్తి ఏదో ఒక కర్మగా చెయ్యకపోతే అది తీరలేదనుకోండి, అలా తీరడానికి చేసేటటువంటి కర్మానుష్ఠానానికి పూజ అని పేరు. వారి ప్రవచనాలు విని యువజనం సహా జీవన విధానాన్ని మార్చుకున్న వారెందరో వారి గోమాత వైభవానికి పల్లెలు రేపల్లెలవుతున్నాయి. నీతి నియమాలు, బావి వరసలు, భావోద్వేగాలు, బంధాలు, బంధుత్వాలు వెర్రితలలు వేస్తున్న ఈ సమాజానికి పురాణాలే శరణ్యం, వేద మార్గమే శిరోధార్యం, ప్రవచనాలే దిక్సూచి. పరాకుగా, పరధ్యానంగా, పర్వాలేదన్నట్టుగా ఉన్న జాతిని జాగృతపరిచే చాగంటి వారి ప్రతి ప్రవచనానికి శతసహస్ర సవినమ్ర వందనాలు. మరుగున పేర్చుకుంటున్న విలువల్ని, పరుగులో మర్చిపోతున్న సంప్రదాయాన్ని మేల్కొల్పుతున్న మేలుకు ప్రవచన సార్వభౌమ, శారదా జ్ఞానపుత్ర చాగంటి వారికి ఎలా కృతజ్ఞతలు చెప్పగలం? వారందించిన సందేశాన్ని విని ఆచరించడం వినా